సో ఎవరికైనా సేమ్ లక్షణాలు జ్వరము, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఇవే ఉంటాయి. దాంతో పాటుగా డయేరియా కొత్తగా వస్తుంది. సో ఇప్పుడు కోవిడ్ గురించి మనం అంత భయపడాల్సిందే ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇది సీజనల్ ఫ్లూ లాగానే, సీజనల్ డిసీజ్ లాగానే ఒక ఎపిడెమిక్లా వస్తూ పోతూ ఉంటుంది. ఇకపై కూడా మనం చూస్తాము ఇది ఒక హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసి ఉంది మనకు వ్యాక్సినేషన్ పరంగా కానీ, లేదంటే ఇదివరకు కోవిడ్ సోకడం వల్ల కానీ మనం అందరిలో కూడా మనకు ఇమ్యూనిటీ పెరిగి ఉంటుంది. సో మనం అంతగా భయపడాల్సిందని ఏమీ లేదు. అలా అని చెప్పేసి ఏమీ కాదని కూడా కాదు. సో డెఫినెట్లీ ఇదివరకు మనకు 100 మందికి వస్తే 20 మంది 30 మంది వరకు హాస్పిటల్ అయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 100 మందికి వస్తే ఒకరు కానీ అంతకంటే తక్కువ మందికి కానీ హాస్పిటల్ అయ్యే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ భయపడాల్సింది ఏం లేదు. అలా అని చెప్పేసి లైట్ తీసుకోవాల్సిన కూడా ఏమీ కాదు. సో ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, సిఓపిడి లంగ్ ఇష్యూస్ ఇదివరకు ఉన్న వాళ్ళు కానీ, ఇదివరకు చెప్పిన రిస్క్ గ్రూప్ కానీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిగార్డింగ్ ద వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుంటే బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిది. అండ్ దానికి కూడా ఏంటంటే మనం ఒకసారి COVID-19 IgG యాంటీబాడీస్ టెస్ట్ చేసుకొని దాంట్లో మనకు యాంటీబాడీ లెవెల్ చాలా తక్కువగా ఉన్నాయంటే వాళ్ళు బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిది.